దయచేసి ఈనాడు పేపరు, వెలుగు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, ఈ 3 పేపర్లు కూడా మన పేపర్లు కాదు. అతి త్వరలో చూసి ఈనాడు పేపర్కు చెప్పుల దండేసి ఆ పేపర్ను పక్కన పెడదాం. ఇక చూడు, ఇగో సగం యాడే ఉంటుంది, ఇందులో సగం పేపర్ యాడే ఉంటుంది. ఈ సగం పేపర్ యాడ్ తర్వాత ఒకటి ఆంధ్ర వార్త రాసుకుంటాడు, ఒకటి బ్లాక్ మెయిలింగ్ వార్త రాస్తాడు. ఏది మేడిగడ్డ మీనో కాళేశ్వరం మీనో ఇంకా పైసలు రాలే కదా, కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా పైసలు ఇస్తలేరు కదా అక్కడ కాంట్రాక్టర్లు, అదొక బ్లాక్ మెయిలింగ్ వార్త ఉంటుంది. ఇక ఒకటి రేవంత్ రెడ్డి భజన చేయడానికి ఒక్క వార్త ఉంటుంది. చూద్దాం. ఇక చూడు, ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారు, ఎవడు పడగొట్టాడు, మీకు మీరే చేతులు ఎత్తేసి మేము సన్నాసులం, మా వల్ల ఏది కాదని మీకు మీరే చేతులు ఎత్తేసి పోతారు. అట్లా పడిపోతుంది, ఎవరు పడగొట్టేటోళ్ళు లేరు. ఎందుకు వణుకుతున్నావు రేవంత్ రెడ్డి గారు, మీరు ఎందుకు భయం అవుతుంది, నీకెందుకు గుబులు అవుతుంది? నువ్వు చక్కగా పాలించు. 50 రోజులలో ఏం నాశనం అయింది నీ పాలనలా? ఏం నాశనం కాలే. నీకే భయం అవుతుంది, నీకే భయం అవుతుంది. ఎవరు అంటలేరు, ఎవరన్నా పడగొడతాను అంటానులా, ఎవరు పడగొడతాను అంటలేరు. ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారు? కూలిపోవడానికి కాళేశ్వరం కాదు, ప్రజాప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు, కాళేశ్వరాన్ని చిన్నచూపు చేయకు. నీకు 100 ఎకరాలు ఉన్నాయి కదా, ఆ 100 ఎకరాల భూమికి నీళ్ళు ఎట్లా వచ్చినాయి? నీ నియోజకవర్గం ఉన్నది కదా, నీ కోడంగల్కు నీళ్ళు వచ్చినాయా లేదా జర చూసుకో. అక్కడ ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో ఒకసారి నీకు లెక్క పెట్టుకొని ప్రతి ఎకరం నీళ్లు అందినాయా లేదా నువ్వే ఆలోచించు. కాళేశ్వరం చిన్న ప్రాజెక్టా? దానికి ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు దాన్ని తీసుకుపోయిన్లు, అదొక పెద్ద చరిత్ర. కాళేశ్వరం అనగా దాన్ని ఒక్కటే దానిగా చూపించే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేరు. ప్రియాంక గాంధీ సమక్షంలో 500 వంట గ్యాస్ హామీ అమలు. ఇక ఆమె ఎప్పుడొస్తుందో చూసుకుంటా కూర్చోవాలి. తెలంగాణకు ప్రియాంక గాంధీ ఎప్పుడొస్తుందా అంటే, ఇక నోటిఫికేషన్ పడుతుంది కదా, లోక్సభ నోటిఫికేషన్, అప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో చూడాలి. త్వరలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్. సిగ్గనిపించలేదు ఇంకా రేవంత్ రెడ్డి గారు? 7వ తారీఖు అయిపోయింది, ఇంతవరకు 200 యూనిట్లకు సంబంధించి ఫ్రీ ఉచిత విద్యుత్ ఇవ్వలేదు. ఇంకా వసూలు చేస్తాను కరెంటు బిల్లులు వసూలు చేస్తాను. కరెంటు కట్టనందుకు నిన్న దుగ్గొండి మండలంలో ఆల్రెడీ ఎస్సీ కాలనీలో కరెంటు కట్ చేసి పడేసారు. తప్పకుండా 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. పక్షం రోజుల్లో 15,000 పోలీస్ కొలువులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఏం లేదుగా, నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్ చూశాట బట్టి విక్రమార్క దిగినాక, ఆ స్టేజ్ దిగినాక విసుక్కుంటాడట. ఈయన ఏం ముఖ్యమంత్రి, ఏం మాట్లాడిండు, అసలు ప్రజల మధ్యలోకి పోయి మనం ఏం అభివృద్ధి చేయబోతున్నాం అది చెప్పాలి. కానీ కేసీఆర్ను ఏస్తా, తీస్తా, పొడుస్తా, పండబెట్టి తొక్కుతా, పండబెట్టి నడుస్తా, ఈ భాష అంతెందుకు అని మన బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు మస్తు విసుక్కున్నాడట. అసలు ఈయన తీసేస్తే అయిపోయేది అనుకుంటానట వాళ్ళు. అదొకటి నడుస్తుంది, ఆ కార్యక్రమం అంతా నడుస్తుంది. రేవంత్ రెడ్డిని ఎట్లా చేసి, నాకున్న సమాచారం ప్రకారం నిన్న మొన్న నేను కొంతమంది ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంతమంది వేరే ఎమ్మెల్యేలను కలిసిన. వాళ్ళు ఏమంటారంటే, మహా అయితే రేవంత్ రెడ్డి సంవత్సరం వరకు ఉండొచ్చు చక్కగా పరిపాలిస్తే. ఎట్లయినా మనకు 6-7 నెలల వరకు ఏం అర్థం కాదు, ఇంకా పాలన వీళ్ళకి అర్థం కాదు, ప్రజలకు అర్థం కాదు. సంవత్సరం లోపు చూస్తారు ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు చూస్తారు. చూసి అసంతృప్తి వస్తుంది. ఇప్పటికే అసంతృప్తి వచ్చింది. నీళ్లు లేవు, కరెంటు లేదు, పింఛన్లు లేవు, బస్సులలో ఆడోళ్ళు కొట్టుకుంటాను, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటాను. చూసి సంవత్సరంన్నర తర్వాతనో కథం మనోనికి పంగనామాలు పెట్టేటట్టున్నారట కాంగ్రెస్ పార్టీ. ఈయనకు పంగనామాలు పెట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా పంగనామాలు పెడతారు ప్రజలు. అడిగి తెచ్చుకుంటాను వీళ్ళు అంతే. ఈయన అంటాడుగా, 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కొందరు మాట్లాడుతున్నారు. కొందరేందో కానీ నువ్వే మాట్లాడుకుంటాను, నువ్వే భుజాలు తడుముకుంటాను. గుమ్మడికాయల దొంగలు ఎవర్రా అంటే నేనే అన్నాడు, భుజాలు తడుముకుంటాను. కాబట్టి పడిపోతుంది. నువ్వు అన్న నిజమే,
పడిపోతుంది, ఖచ్చితంగా 6 నెలల్లో పడిపోతుంది. సిద్ధంగా ఉండు. ఇక నువ్వే అంటానో కదా 3 నెలల్లో 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని అంటున్నారు. ఇది ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం. ఎవరు మమ్మల్ని పడగొట్టేది? ఎలా పడగొడతారు? ఇక్కడ వేల మంది యువకులు ఉన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే వాళ్ళను ఊళ్ళకు రాణిస్తారా? వేప చెట్టుకు వేలాడదీస్తారు. కూలిపోవడానికి మాదేమి కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం మంత్రి కూడా కాలేరు. మిమ్మల్ని ఏ ప్రజలైతే గెలిపించిందో గా ప్రజల తన్ని మళ్ళా కిందికి దించేస్తారు. గంతే. కేసీఆర్ లేకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఇంకా వేరేల్లో మిమ్మల్ని దించేయరు, మిమ్మల్ని పడగొట్టరు. ఏ ప్రజలైతే మీకు కుర్చీ కట్టబెట్టినలో గా ప్రజలే మీ భాష, మీ తీరు, మీ వైఫల్యాలు, మీ శాతగాంతనం చూసి ఇక బోర్రా వద్దు, మేము ఎన్నుకున్నది పరమానందయ్య శిష్యులని ఇప్పుడు తెలిసిందిరా బాబు, ఇక దూలం ఎత్కరాపోర్రా అని పరమానందయ్య శిష్యులు అని చెప్తేనాట, సూది తీసుకురాపోర్రా అని చెప్తేనాట, దూలానికి సూదిని గుచ్చి ఆ దూలం ఎత్తుకొని వచ్చిందట. గట్టున్నది మీ కథ. పరమానందయ్య శిష్యుల కంటే అద్మానంగా ఉన్నారు మీరు.